హాయ్ హలో నమస్తే. మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. నేను మన మన గేదెలకు సొప్ప గురించి మోర్గెయిన్ కంపెనీ వాళ్ళు స్పెషల్గా మనకు ఫోరేజ్ ఏది ఫోడర్ సొప్ప గురించి వీళ్ళు ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేస్తారండి. వాళ్ళ దగ్గర వచ్చిన అవుట్పుట్ బాపతి గింజలే ఇవి. దూద్ సాగర్ మల్టీ కట్ ఫోడర్ సీడ్స్ చికోరి అనేది మన పాలకూర లాగే ఉంటుంది. ఇందులో 25-35% ప్రోటీన్ ఉంటుందండి. రాజస్థాన్ కంపెనీ ఇది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. కాస్ట్లీ గింజలండి ఇవి. చాలా తక్కువ గింజలు, హాఫ్ కేజీకి నాకు 1500 ఏమో పడింది. 3000కి కిలో ఉన్నట్టున్నది. దూద్ సాగరు చూడండి. దీని బాపతి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఏరియాలో ఇప్పుడు ఆ వాటర్ కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలో చల్లితే నాకు మొలకలు వచ్చినాయి. పెద్ద మొత్తంలో రాలేదు, అంటే నాకు చల్లడంలో ఏమైనా ప్రాబ్లం జరిగిందేమో. ఇది చికోరి అండి. మనకు ఇంతకుముందుకు చూసిండ్రు కదా, మన దాంట్లో ఇది పాలకూర గింజలు ఉన్నాయి, పాలకూర మొలకలు. అవి ఇలాగే వచ్చినాయి, కానీ అవి కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్నాయి. ఇవి అట్లా కాకుండా వెడల్పుగా వస్తాయి గింజలు. ఇదిగో చికోరి గింజలు లేట్గా వచ్చినాయి, చలికాలం కదా. ఇప్పుడు డిసెంబర్ 2025లో ఉన్నాము మనము. అందువల్ల చలి ఎక్కువ ఉండేసరికి పెరగట్లేదు. మన గేదెలకి ఆవులకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవో CSH24 గింజలు. ఇది మల్టీ కట్ ఫోడరు. ఇదో చికోరి గింజలు. ఆన్లైన్లో చూసిన మోర్గెయిన్ కంపెనీ వాళ్ళది చూసి నేను కూడా తెప్పించి పెట్టిన. చూద్దాము ఎట్లా ఉంటుందో, మరి పాలు ఎన్ని ఇస్తాయో. మన గేదెలు ఆవులు ఇవన్నీ అవే. ఇదిగోండి, చిన్న మొలక కొంచెం పొడుగ్గా వచ్చి గుండ్రంగా వచ్చినాయి. పాలకూర ఏమో సన్నగా పొడుగ్గా ఉండిపోయినాయి ఆకులు. ఇవి మాత్రం గుండ్రంగా చూడండి. మోర్గెయిన్ కంపెనీ వాళ్ళ చికోరి. అట్లనే CSH24 మల్టీకట్ ఫోడరు ఇక్కడ మొలిచినవి బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఈ సొప్ప ఇదంతా CSH24 మల్టీకట్ ఫోడర్ అండి. ఇది ఈ మొలకలు వీటియే. ఈ గింజలు ఉన్నాయా, ఈ గింజలయే ఇవి. సరిగ్గా మొలవలేదు అక్కడక్కడ అని నేను మళ్ళీ గింజలు చల్లిన. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఇదిగో మన వెనక నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. కాసేపట్లో ఇదంతా పారుతుంది. ఇదిగో సొప్ప ఇట్లొచ్చింది. చలికాలం కదా, గ్రోత్ చాలా స్లో ఉన్నది.